సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినాం మేము చెప్తాను రెడీగా ఉన్నాం. ఏం చేయబోతున్నాం చెప్పండి. చేసినవి చెప్తున్నా సార్. అది కాదు వేరే వాళ్ళకి అదే అదొకటే సార్. వేరే వాళ్ళకు అదే సార్ అదొకటే కాదు. పోలీసు అమలుల కుటుంబాలకు సంబంధించి ప్రత్యేక పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు 1 కోటి, ఎస్ఐ నుంచి సి వరకు 1,25,00,000 లక్షలు, డిఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు 1,50,00,000, ఎస్పీ నుంచి ఐఎస్పీ అది ఐపీఎస్ వరకు 2 కోట్లు, తర్వాత 50 ఎకరాల్లో అంతర్జాతీయ ఆగనే చెప్పి ఆపాలి సార్. మీరు మధ్యలో రాకరు దయచేసి. మీరు ఆపరే సార్. ఇంద్రవెల్లి అమరవీళ్ళ కుటుంబాలకు 5 లక్షలు ఇంటి జాగా ఆగాలి. మీరు ఆపాలి. మీరు 10 సంవత్సరాల కాలం పాటు కాక వి ప్రకాష్ గారు బయట ఉన్నారట, ఫోన్ ఇచ్చి అది ఓకే. నేను వి ప్రకాష్ విషయం మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాను. వి ప్రకాష్ గారు అంతేనా, లేకపోతే చరణ్ కౌశిక్ గారు చెప్పిన దాన్ని ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తున్నారా? వి ప్రకాష్ గారు వినిపిస్తుందా? పీసీఆర్ మళ్ళొకసారి కలపండి చరణ్ కౌశిక్ గారు. సార్ ఇక్కడ మీరు దయచేసి ఒకటి ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సాయం 5 లక్షలు ఇళ్ళ జాగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాలు తెలంగాణ గీతం లేకపోతే తెలంగాణ అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణకి ప్రకటించుకున్న తర్వాత వారు చనిపోతే వారి వర్ధంతి జయంతి వారి స్మృతివనం ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ అవమానిస్తే వారి గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, వారి వర్ధంతిని అదేవిధంగా జయంతిని అధికారం నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ పెడితే టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే సెక్రటరీ ముందే ఫ్లేవర్ ఉంటుంది, తెలుగు తల్లి ఫ్లేవర్ అని. దాన్ని తెలంగాణ తల్లి ఫ్లేవర్ గా మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించి కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కేకే గారు చైర్మన్ గా, మెంబర్ గా మిగతా సభ్యులు ఉన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా రెడీ అవుతా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రోజు అఖిల పార్టీలకు సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దానిలో ప్రధానంగా ప్రధాన ఉద్యమ ఘట్టాల ఆధారంగా ఉద్యమకాలను గుర్తించాలని చెప్పేసి పార్టీలను కూడా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో సకల జనుల సమ్మె 2011 అదే 3 లక్షల మంది తోటి కావచ్చు. తర్వాత 42 రోజుల పాటు జరిగింది. మిలియన్ మార్చి 2011లో 50,000 మందితో జరిగిందని, సాగరారం 2012లో హుషేన్ సాగర్లో 2 లక్షల మందితో జరిగిందని, ప్యానం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కేసీఆర్ గారు 2014లో 1,200 మంది అని చెప్పారు. తర్వాత శ్రీకృష్ణ కమిటీ 1,381 మంది అని చెప్పారు. తర్వాత 1,180 మంది చనిపోయారని చెప్పేసి నిర్ధారించారు. జీవో ఇచ్చింది మాత్రం 588 మంది అని చెప్పేసి చాలా స్పష్టంగా కేసీఆర్ గారి ప్రభుత్వం 588 మందికి పరిహారం ఇచ్చింది. అదే కాకుండా ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రిక్వెస్ట్లు వస్తా ఉన్నాయి. కాబట్టి మొదటగా అమరవీరుల కుటుంబాలు, రెండోది ఉద్యమంలో భాగస్వాములై వికలాంగుల మారిన వాళ్ళ కుటుంబాలు, మూడోది జైలు పోయిన వాళ్ళు కావచ్చు, తర్వాత కేసులు అయిన వాళ్ళు కావచ్చు, నాలుగోది పేపర్ కటింగ్లా లేక ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో 4 విధి విధానాలు చేస్తే బాగుంటుందని చెప్పి చాలా పార్టీలు ఆ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అమరజ్యోతి నుంచి అంబేద్కర్ వరకు మేము అవినీతి అది చేయలేదు, ఇది చెప్పింది మేము కాదు, కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. సెక్రటరీ నుంచి సీతారామపేట వరకు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రగతిభవన్ వరకు కావచ్చు, మిషన్ భగీరథి మిషన్ కాకతీయ వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినమాట వాస్తవం. ఇక్కడ మేము మేనిఫెస్టోలో 250 గదాలు ఇస్తామని చెప్పేసి పెట్టిన మాట వాస్తవం. అమరుల కుటుంబాలు గుర్తిస్తామని చెప్పింది. అమరుల కుటుంబాలకు సంబంధించి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. భార్య బతుకుంటే భార్యకు, లేకపోతే భార్య లేనట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు పెన్షన్ కూడా, అంటే అమరుల కుటుంబాల మాత్రమే. తర్వాత ఉద్యమకాల మాత్రం 250 గదాలు అనేది మేనిఫెస్టోలో పెట్టిన అంశము. కాబట్టి ఈ అంశాన్ని 6 గ్యారంటీస్ లో కూడా ఉన్నట్టుంది సార్. అదే చెప్తున్నాం, మేనిఫెస్టోలో పెట్టినాం. తర్వాత మీరు చెప్పిన జర్నలిస్టుల సంబంధించి సార్, ఏ పార్టీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు జర్నలిస్టుల అంశాన్ని పట్టించుకోకపోతే సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి సమర్థవంత వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని రద్దు చేసిన పరిస్థితి ఎమ్మెల్యే ఎంపీలు రద్దు చేశారు, ఇది జర్నలిస్టులు రద్దు చేస్తే 4 సీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అంటే ఏమంటారు, నిన్న కేటీఆర్ గారు 4 సీట్లు కాదు వేరే కాడ ఇవ్వాలి, మేము 4 సీట్లు రద్దు చేస్తామని చెప్పి వారు మాట్లాడు. అంటే అమ్మ పెట్టదు అడుకోలేదు, మీరు ఏ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని చెడగొట్టే ప్రయత్నం, అదే అడుగునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలకు సంబంధించి గతంలో డిమాండ్ల విషయంలో కావచ్చు ఏదైనా అడిగితే పడుచుకున్న పాపన పోలే కాబట్టి కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను మెంబర్లుగా చేర్చి ఇందులో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థి జేఏసీ కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల జేఏసీ కావచ్చు, ఆనాడు సకజల్లో పాల్గొన్నటువంటి వివిధ సంఘాలను జర్నలిస్టు అందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అదేవిధంగా కమిటీ భావించింది. కాబట్టి చాలా రోజుల పాటు ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి చాలా మందితో సంప్రదింపు చేసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమకారులకు నష్టం జరగకుండా పార్టీల ఖచ్చితంగా
అదేవిధంగా ఉద్యమకాలు గుర్తించే ప్రయత్నంలో ఏమేం చెప్పారంటే 250 గజాలు 5 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్ కోసం, తర్వాత 5 లక్షల రూపాయలు పెట్టలేదు సార్. ఎట్లేదా 5 లక్షలు 250 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు, ఎస్సీఎస్లకు 6 లక్షల రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా జాగ వచ్చినప్పుడు ఇల్లు వస్తుందని చెప్పేసి చాలా మంది భావిస్తా ఉన్నారు. అదే కాకుండా ఫస్ట్ ఉద్యమకాలు గుర్తించినట్లయితే ఆ ఉద్యమకాలు గుర్తించిన తర్వాత ఈ జాగ ఇచ్చే కార్యక్రమం. కాబట్టి మొదటగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు, వికలాంగులైన వాళ్లకు తర్వాత 4 విధి విధానాలు తయారు చేసినప్పుడు 3 ఈజీగా ఉన్నాయి, 4వది కొంత కఠినతరం అవుతుంది. కాబట్టి 3 ముగాలు ప్రకటించి 4వ దానికోసం కొంత టైం తీసుకోండి అని చెప్పేసి చాలా పార్టీలు సలహా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు మాట్లాడితే లాస్ట్ కు తాడు శ్రీనివాస్ గారు సార్, అది కాదు సార్, ఇదంతా ఎక్సైజ్ చేసి బస్ పాస్ ఇచ్చి బస్ పాస్ ఇచ్చిన మీరు 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది సార్. మీరు భారతీయ జనతా పార్టీ ఏం చేసి మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేసి మీరు చెప్పాలి. భారతీయ మీరు ఏమన్నా చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలు గుర్తించిరా? కనీసం ఉద్యమ గుర్తించని చెప్పి కేంద్రంలో ఉన్నారు కదా, ఢిల్లీలో ఉత్సవాలు చేస్తున్నారని చెప్తారు. సెప్టెంబర్ 17 ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. అంటే నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళకి స్వతంత్ర సమరయోధుల పెన్షన్ విద్యాసాగర్ రావు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నప్పుడు వర్తింపజేశారు. నేను చెప్తున్నా స్వతంత్ర సమరయోధుల పెన్షన్ ను, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర తెలంగాణలో స్వతంత్ర బ్రిటిష్ కు వ్యతిరేకం కాకుండా నిజాంసా ఫైట్ చేసిన వాళ్ళని సమానంగా గుర్తించింది. ఇప్పుడు కేసీఆర్ గారు చేయలేదు, వాళ్ళు ఇక్కడ రాలేదు కదా తెలంగాణ. కేసీఆర్ గారు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని విమర్శించితే ఎట్లా? మీ అభిప్రాయంలో ఉంటే నేను ఇలా అఖిలపక్ష సమావేశం బీజేపీ నాయకులు చెప్పండి. మీరు బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, వైసీపీ, సిపిఐ, సిపిఐ అందరు పిలిచి కదా, ఇంకా మిగతా వాళ్ళు పిలుస్తారు. శివప్రద గారు నాకు నవ్వుతాడు. తాడు శ్రీనివాస్ గారు చెప్పారు. ఒక 1 సెంటెన్స్ సార్ చెప్పండి సార్. చచ్చిపోయినాక స్టేట్ ఆనర్స్ తోని ఫ్యూనరల్ చేస్తారు సార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని. మరి బీఆర్ఎస్ ఏం చేసి బతుకున్నప్పుడు ఏం చేయరు అంతేనా? బతుకున్నప్పుడు ఏం చేయరు. హానర్ దొరుకుతుందంటే నాలాంటి వాళ్ళని కూడా చచ్చిపోతుండే ఉద్యమంలో. శివప్రద పటేల్ గారు. ఎస్.